కేబినెట్ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు ఈ రోజు సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వారిపై చర్చించారు. మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వం ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపాలని నిర్ణయించారు. మంటల్లో చనిపోయిన వారి మృతదేహాలను మత సాంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి 2 తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు ఈ రోజు సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వారిపై చర్చించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం గంట నుంచి కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతుంది. ఏదైతే ప్రధానంగా ఇవాళ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగినటువంటి ప్రమాదంలో హైదరాబాద్ సంబంధించినటువంటి 18 మంది మరణించినట్లుగా సమాచారం ఉంది. మొత్తం భారతదేశం నుంచి 42 మంది యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఘోర ప్రమాదంలో చనిపోయారు. ఈ 18 మందికి సంబంధించి కూడా తక్షణమే 5 లక్షల రూపాయలు వాళ్ళకు పరిహారం అందించాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే మైనార్టీ మంత్రి అజరుద్దీన్తో పాటు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే అలాగే మైనార్టీకి సంబంధించిన అధికారిని కూడా తక్షణమే సౌదీ అరేబియాకు పంపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో తీర్మానించారు. అయితే సౌదీ అరేబియాలో చనిపోయిన వారికి అక్కడనే మత సాంప్రదాయం ప్రకారం అక్కడనే అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ప్రస్తుతం మంత్రి అజరుద్దీన్ బృందం అక్కడ వెళ్ళనుంది. దీంతో పాటు మనం చూస్తున్నాం సచివాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇవాళ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, అలాగే 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించిన విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళిన అంశంపైన కూడా ఇవాళ కేబినెట్ తీసుకోబోతుంది. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలను తొలుతగా పార్టీ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని కూడా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సమాచారం. దీనిపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనిపైతో పాటు పత్తి సమస్యకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవైపు సీసీఐ నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పత్తికి సంబంధించి నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. దీనికి సంబంధించిన అంశంపైన కూడా సీసీఐ నిబంధనలపైన కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు సంబంధించి కూడా వేగం చేసేందుకు కూడా కేబినెట్ చర్చించబోతున్నారు. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.